చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. పిల్లలు, ఈరోజు చిట్టి అనే చిన్న పాప కనుక్కున్న చాక్లెట్ అడవి కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో చిట్టి అనే ఒక చిన్న పాప ఉండేది. ఆ పాపకి చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టం, మీలాగే. ఒకరోజు చిట్టి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. చిట్టికి ఇంటికి వెనుక వైపు ఒక మెరిసే ద్వారం కనిపించింది. చిట్టికి ఆశ్చర్యం అనిపించింది. అక్కడ చాక్లెట్ అడవికి స్వాగతం అని రాసి ఉంది. అది చదివిన చిట్టి అదేదో తెలుసుకోవాలని ఆతృత ఎక్కువయ్యి ద్వారం నుంచి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన చిట్టికి అడవంతా తీపి వాసన వచ్చింది. ఆ పరిమళం ఎంతో బాగుంది. చెట్లన్నీ చాక్లెట్లతోనూ, ఆకులన్నీ బిస్కెట్లతోనూ. చిట్టికి ఇదంతా నిజమా భ్రమ అని ఆశ్చర్యం అనిపించింది. అలా ముందుకు వెళ్తున్న చిట్టికి ఒక చోట ఒక నది ప్రవహిస్తూ కనిపించింది. అది మామూలు నది కాదు, అది ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ నది. చిట్టి ఆనందంతో రెండు చేతులతోనూ నోట్లో పెట్టుకొని మిల్క్ షేక్ చప్పరిచ్చింది. చిట్టి ఇంకొంచెం ఆనందంతో ముందుకు నడిచింది. అక్కడ ఒక బుజ్జి ఎలుగుబంటి కనిపించింది చిట్టికి. ఆ ఎలుగుబంటి బ్రౌన్ చాక్లెట్ లా మెరిసే శరీరంతో, చిన్న క్యారమెల్ స్కార్ఫ్, చూడడానికి చాలా క్యూట్ గా కనిపించింది. ఆ చాక్లెట్ ఎలుగుబంటి చిట్టిని పలకరించింది. హాయ్, నా పేరు కోకో, ఇదే మా ఆహ్వానం చాక్లెట్ రాజ్యానికి అనంది. నీకు ఇక్కడ ఎలా ఉంది చిట్టి అని అడిగింది కోకో చిట్టిని. నాకు ఇక్కడ ఎంతో బాగుంది, ఎంతో సంతోషంగా ఉంది అని ఎంతో ఉత్సాహంగా గెంతింది చిట్టి. బుజ్జి ఎలుగుబంటి కోకో చిట్టిని అడవంతా తిప్పింది. మిఠాయి పూలు, క్యాండీ రాళ్ళు అలాగ చూపిస్తూ ముందుకి తీసుకుని వెళ్ళింది. ఇద్దరు కొండపైకి చేరుకునేసరికి అక్కడ పెద్ద లాలీపాప్ కొండ కనిపించింది. ఆ లాలీపాప్ కొండ చూసి నోరెళ్ళబెట్టింది చిట్టి. అబ్బా, ఎంత పెద్ద లాలీపాప్ అని గెంతింది చిట్టి. అంతలోనే ఎలుగుబంటి కోకో విచారంగా మొహం పెట్టి చెప్పింది. మా చాక్లెట్ రాజ్యంలో ఒక ప్రమాదం వచ్చింది చిట్టి అంది. ఏమైంది కోకో అని అడిగింది చిట్టి. ఇక్కడ ఒక బిటర్ మాన్స్టర్ వచ్చి ఈ తీపినంతా చేదుగా మార్చేస్తున్నాడు చిట్టి అని చెప్పింది కోకో. అయ్యో, మనం అలా జరగకుండా ఆపాలి కోకో అని అంది చిట్టి. అప్పుడే చుట్టూ చీకటి కమ్మింది. చాక్లెట్ పొగ మధ్య నుంచి ఒక బిట్టర్ మాన్స్టర్ బయటకు వచ్చాడు. డార్క్ చాక్లెట్ కలర్ లో పగిలిన శరీరంతో, కళ్ళు మాత్రం పసుపు రంగులో ఉన్న ఆ బిట్టర్ చాక్లెట్ ని చూడగానే ముందు చిట్టికి భయం అయితే వేసింది. కాని చిట్టి ధైర్యం తెచ్చుకొని ఎలాగైనా ఈ చాక్లెట్ సామ్రాజ్యానికి రక్షణ కల్పించాలని అనుకుంది. చిట్టి తనతో పాటు తెచ్చుకున్న స్కూల్ బ్యాగ్ లో ఉన్న చిన్న చిన్న బొమ్మలు, క్యాండీలు ఉన్నాయి. అవి బయటికి తీసింది. చిట్టి ఆ బొమ్మల్ని తీసి బయటకి, తీయని మిఠాయిల్లారా, ఈ చేదు మాన్స్టర్ ని తీపిగా మార్చేయండి అని చెప్పి విసిరింది ఆ మిఠాయిల్ని బిటర్ మాన్స్టర్ మీదకి. ఆ మిఠాయిలు ప్రకాశిస్తూ బిటర్ మాన్స్టర్ పై పడ్డాయి. వెంటనే బిటర్ మాన్స్టర్ కాస్త తీపిగా మారిపోయాడు. బిటర్ మాన్స్టర్ సాఫ్ట్ చాక్లెట్ లా మారిపోయి చేదంతా పోయి తీపిగా మారిపోయాడు. బిటర్ మాన్స్టర్ కళ్ళల్లో కూడా మృదుత్వం వచ్చేసింది. బిటర్ మాన్స్టర్ చిట్టికి ధన్యవాదాలు చెప్పాడు. తనలోని చేదునంతా పోగొట్టి మధురంగా తీపిగా మార్చినందుకు చిట్టిని ప్రశంసించి తన చాక్లెట్ హృదయాన్ని ఇచ్చాడు. చిట్టి చాక్లెట్ హృదయాన్ని కోకోకి ఇచ్చింది. చాక్లెట్ రాజ్యం అంతా ఆనందంతో నిండిపోయింది. తీపి గాలి, మిఠాయి పూలు, క్యాండీలతో అంతా ఆనందంగా తీపిగా మారిపోయింది అక్కడ వాతావరణం అంతా. బుజ్జి ఎలుగుబంటి కోకో కూడా చిట్టికి కృతజ్ఞతలు చెప్పింది. నువ్వే మా చాక్లెట్ల రక్షకురాలు, చాక్లెట్ సామ్రాజ్యానికి అధిపతివి నువ్వే అని చెప్పి ఎలుగుబంటి కోకో చిట్టికి ఒక చాక్లెట్ కిరీటాన్ని పెట్టింది. ఇక నుంచి చిట్టి నువ్వే మా చాక్లెట్ రాజ్యానికి అధిపతివి, నీకు కృతజ్ఞతలు అంటూ చెప్పింది బుజ్జి ఎలుగుబంటి కోకో. చిట్టి తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి కోకోకి వీడ్కోలు అడిగింది. బుజ్జి ఎలుగుబంటి కోకో కూడా చిట్టికి వీడ్కోలు చెప్పింది. గుమ్మం వరకు వచ్చింది. చాక్లెట్ ద్వారాన్ని దాటి బయటకు వచ్చింది చిట్టి. మెల్లగా ఇంట్లోకి వెళ్ళింది. చిట్టి చేతిలో చాక్లెట్ కిరీటం ఉంది. నిజంగానే తన చేతిలో ఉన్న చాక్లెట్ కిరీటాన్ని చూసుకొని ఆశ్చర్యపోయింది చిట్టి. అదంతా నిజమేనని అప్పుడు తెలిసింది చిట్టికి. వెనక నుంచి తల్లి అడుగుతుంది చిట్టిని. ఇది ఎక్కడ దొరికింది చిట్టి నీకు అని అడిగింది. చిట్టి మెల్లగా నవ్వుతూ, ఇది ఒక తీపి రహస్యం అమ్మా, నీకు చెప్పకూడదు అని నవ్వింది. చిట్టి ధైర్యం, మంచి మనసుతో చాక్లెట్ రాజ్యాన్ని కాపాడింది.
ఇలాంటి మరిన్ని చిట్టి కథల కోసం, మజా అయిన కథల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి పిల్లలు.